సాక్షి అక్షరజ్యోతి న్యూస్ ఛానల్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు రహీల్ ఖాన్ ఆధ్వర్యంలో అక్షరజ్యోతి దినపత్రిక న్యూస్ ఛానల్ 2 నెలల సెలబ్రేషన్స్. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారు. హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన దొడ్డెపల్లి రఘుపతి. భూపాలపల్లి బుర్ర రమేష్ గౌడ్కు సిరికొండ మధుసూదనాచారి ఆత్మీయ పరామర్శ. గద్వాల్ జిల్లా అనంతపురంలో ఇందిరమ్మ చీరల పంపిణీ. పాల్గొన్న జెడ్పీటీసీ చైర్మన్ బండారి భాస్కర్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ను అభినందించిన మంతెన వెంకటేష్. జగిత్యాల జీవో నెంబర్ 46 ప్రతులను దహనం చేసిన బీసీ నాయకులు. వెంకట్రావుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆహ్లాదకరంగా మారుతున్న తరగతి గదులను ప్రారంభించిన ఎంఈఓ కొమరయ్య, ప్రధానోపాధ్యాయులు మయూర్ అలాం. నాణ్యమైన విద్య కూడా ఇక్కడ అందుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ పాఠశాలను వినియోగించుకొని మీ యొక్క డబ్బులను వృధా చేసుకోకుండా ఆదా చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వేములవాడ అతివేగంతో యువకుడి మృతి. ఉలిక్కిపడ్డ పోలీసులు. వాహనాల స్పీడుకు బ్రేకులు వేసుకోండి అని హెచ్చరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జలశక్తి అభియాన్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న సెక్రటరీ ఖాజా హుస్సేన్. ప్రసవానికి ముందు పోషకాహారం, బరువు నియంత్రణ ముఖ్యం. డాక్టర్ దుర్గా భవాని. రాజన్న సిరిసిల్ల సిఐటియు మహాసభల కరపత్రం ఆవిష్కరణ. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. నీలోజ్పల్లి గ్రామంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. గురిజాల శ్రీధర్. గోదావరికని 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం. సుల్తానాబాద్ విద్యార్థినీలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. షీ టీం మెంబర్ స్నేహలత అవగాహన సదస్సు. సిరిసిల్ల గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 32 ఫిర్యాదుల స్వీకరణ. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం. జిల్లా ఎస్పీ మహేష్. ప్రజావాణిలో 143 దరఖాస్తుల రాక. సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. కార్మిక శాఖ పోస్టర్ ఆవిష్కరణ. కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్. చందు యాదవ్. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఇన్ఛార్జ్. ఏటూరి నాగారం రిలయబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేసిన మంత్రి సీతక్క. తాడ్వాయి మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మొక్కజొన్న రైతులను మధ్య దళారుల నుండి రక్షించాలి. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి. కమలాపూర్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క మరియు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్. సుల్తానాబాద్ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు విధులను బహిష్కరించిన న్యాయవాదులు. పెద్దపల్లి స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల పంపిణీ చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు మరియు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు కార్తీక్, వెంకటేష్, ప్రేమ్ సాయి, దర్శిని, హర్షిత, రమలీలను అభినందించిన సన్ రైజ్ హై స్కూల్ కరస్పాండెంట్ పెట్టం రాజు. వరంగల్ అక్షరజ్యోతి దినపత్రిక మరియు మీడియా 2 నెలల సెలబ్రేషన్స్. పాల్గొన్న వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జ సురేందర్, సతీమణి రమ్య. సిరిసిల్ల ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులుగా బియ్యంకర్ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎల్లె బాలకృష్ణ. నియామక పత్రాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారు.